Jungle. రఘువారిపూడి నేను రఘువారిపూడి సోషల్ సేవా ట్రస్ట్ చైర్మన్గా ఉన్నాను. ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గత 10 సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్నాను. 1987లో స్టార్ట్ అయినటువంటి నా యొక్క 10 అడుగు సేవలు అంటూ స్టార్ట్ అయినటువంటి జర్నీ ఇప్పటివరకు కంటిన్యూగా 37 సంవత్సరాలుగా కంటిన్యూగా జరుగుతూ ఉంది. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక 1000 కుటుంబాలకి స్వయం ఉపాధి కల్పిస్తూ వాళ్ళ జీవితాల్లో వెలుగులు ప్రసాదించాలని చెప్పేసి లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాం. అలానే అన్ప్రివిలైజ్డ్ ఎవరైతే మన అండర్ ప్రివిలైజ్డ్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో, నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అలానే విద్యార్థులకి, అలానే స్కూల్స్లో ఉన్నటువంటి ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటిలో లైబ్రరీలు కూడా ఏర్పాటు చేసినటువంటి విధంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం. దీంట్లో భాగంగా ఈరోజు జరిగినటువంటి CSR మీట్ ఏదైతే ఉందో హైదరాబాద్లో శిల్పకళా వేదికలో జరిగినటువంటి మన విజయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి యొక్క కార్యక్రమంలో రఘువారిపూడికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇన్ డిజబిలిటీ సపోర్ట్ అనేటువంటి అవార్డుని CSR అవార్డు కింద ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్గనైజర్స్, జ్యూరీ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అవార్డు అనేది మాకు మరింత బాధ్యత పెంచిందని తెలియజేసుకుంటూ మరి సహకరించినటువంటి CSR టీం సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. పెరిగింది ఇప్పటివరకు వచ్చిన అవార్డులో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అవార్డుగా దీన్ని మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఈ సమాజంలో ఉన్నటువంటి ఎంతోమంది నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ బేసిస్లో 2% ఆఫ్ ది అమౌంట్ అనేది కేటాయించి ఈ సమాజాన్ని సర్వీస్ ఇస్తున్నటువంటి CSR ఏదైతే ఉందో అలాంటి వేదిక మీద వాళ్ళ ప్రెమిసెస్లో వాళ్ళందరి నేపథ్యంలో ఈ అవార్డు తీసుకోవడం అనేది బాధ్యతగా భావిస్తూ ఇంకా మరింత బాధ్యత పెరిగిందని తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క మా యొక్క చైతన్యాన్ని, మాకున్నటువంటి యొక్క స్కిల్నెస్ని ప్రోత్సహిస్తూ మాకు అవార్డు ఇచ్చినటువంటి CSR గ్రూప్ చైర్మన్ ఎవరైతే మన వినయ్ రెడ్డి గారికి, వాళ్ళ టీం మెంబర్లు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. నమస్కారం. వరంగల్ జిల్లా నర్సంపేట నుండి వచ్చాము. మా పేరు భాస్కర్ రవికుమార్, మా శ్రీమతి శోభారాణి. మేము గత 20 సంవత్సరాలుగా నర్సంపేట ప్రాంతంలో గ్రంథాలయాల ఉద్యమానికి చేస్తున్నటువంటి సేవలకు గాను ఈరోజు CSR అవార్డు స్వీకరించడం జరిగింది. వి థ్యాంక్ యూ CSR సమిట్ ఫర్ గివింగ్ దిస్ అవార్డ్ ఫర్. పేదరికంపై యుద్ధానికి చదివే ఆయుధం అనే నినాదంతో గత 2 దశాబ్దాలుగా చేస్తున్నటువంటి ఒక కృషికి ఇది ఒక తగిన గుర్తింపుగా భావిస్తూ ముందు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మరింత సేవలు అందించే దిశగా మేము ప్రయత్నం చేస్తామని, ప్రతి గ్రామంలో, ప్రతి ఊళ్ళో, ప్రతి ఇంట్లో, ప్రతి పాఠశాలలో కూడా గ్రంథాలయం ఉండే దిశగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఉద్యమంలో పాల్పంచుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
చూడండి మేడం. ఇది భారత దర్శనమ్మ 180 డేస్ మైక్ క్వశ్చన్స్ మైక్ How did you experience at the CSR summit? So first of all, as soon as which language do you want me to speak in? Because multi-language, South Indian. తెలుగు Telugulo మాట్లాడండి. Anything is next. Anything is fine, but I'll still say it in English. Because बहुत सारे languages में जाना चाहिए. As soon as I came here, my first impression was everybody was in Pochampally. And that's something which touches my heart, supporting the Weavers community. और जैसे मैं आई और हर एक स्टूडेंट को अंदर నేను పోచంపల్లి కాస్ట్యూమ్స్ చూసాను. So I was very 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 happy. And when I saw so many 200 students almost coming together, formulated, and this is one of the first CSR summits that you have. I'm sure you need more encouragement from the government especially, and to come. जैसे कि बोलते हैं ना, ये नॉन गवर्नमेंटल ऑर्गेनाइजेशन का CSR समिट है, तो मैं चाहूँगी कि गवर्नमेंट वाले इनको सपोर्ट करें, क्योंकि इनके बिना गाड़ी नहीं चलेगी. These people are the true karma yogis of the country. These people reach like the mothers and the grandmothers in every society where people cannot reach. Speaking about everybody, grandparents, grandchildren, orphans, climate change. तो ये सारे के सारे लोग एक NGO को रिकग्नाइज करने के लिए एक पहला समिट है. ट्रू कर्मयोगीज, ट्रू हीरोज है, उसके लिए मैं आपको थैंक यू. Thank you so much for your presence, and today promises before elections. तो जो लोग ने promises रखा, सिंधिया सरकार, जितेंद्र सिंह शैंकी, रतन टाटा as the biggest corporate who's contributed who's made this success. Mr. Vivek Tanka, who's done